ప్రజలకు తెలియజేయడం ఏమదనగా నాకు TUFIDC నుంచి మా ప్రియతమ నాయకుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు నాకు 40 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులతోనే నేను గల్లీలో వర్కులు చేయడం జరుగుతుంది. ఎవరో ఓ వ్యక్తి, ఆయనకు తెలివిందో లేదో కానీ ఈరోజు పేపర్ ప్రెస్ మీట్ పెట్టింది. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో చింత ప్రభాకర్ గారు 25 లక్షలు ఇచ్చిర్రు అని చెప్పుకుంటూ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది. అతనికి ఇంతకు ధమాకుందో లేదో తెలియదు నాకు, కానీ అసలుకి సబ్జెక్టు ఫస్ట్ అధికారులకు అడిగినాక పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలి. కానీ అతను ఎందుకు ఇచ్చిండో మరి ఏంటికో నాకైతే తెలియదు. నేను మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మా అన్నగారు తూర్పు జయప్రకాష్ రెడ్డి గారికి అడగడం జరిగింది. అడిగితే అందులో నుంచే నాకు మా సదాశివ పెట్టడానికి 17 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. దానిలో నుంచే నా వార్డుకు 40 లక్షలు, మా మిగతా కాంగ్రెస్ కౌన్సిలర్ వారికి కూడా 40 లక్షలు ఇవ్వడం జరిగింది. కానీ ఆ వర్కులతో నేను వర్కులు చేస్తుంటే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కానీ ఏం వర్క్ చేయలే మా గల్లీలో. అయినా కానీ ఈ వ్యక్తి శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి నా మీద పోటీ చేసి అతనికి ప్రభుత్వం వల్ల టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కానీ నేను భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. అయినా కానీ మరి ఈ శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తికి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ప్రభాకర్ గారు ఎందుకు ఇచ్చారో తెలియదు. ఇతని శ్రీధర్ రెడ్డికి తెలివి ఉందనుకుంటున్నాడా లేదనుకుంటున్నాడు. అధికారుల నుంచి ఈ డబ్బులు ఎక్కడికి వచ్చినాయి, ఏమని వచ్చినాయి కనుక్కొని ప్రెస్ మీట్ ఇస్తే మంచిది. తెలియకుండా చెప్పు, నీకు ఫస్ట్ నాలెడ్జ్ అనేది తెలుసుకో. 10 మందికి అడుగు. నా తోటి కౌన్సిలర్ ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు, వాళ్ళకి అడుగు, అరే ఈ ఫండ్ అదేనా కాదా అని తెలుసుకొని పేపర్ స్టేట్మెంట్ ఇస్తే మంచిది. మరియు CDC చైర్మన్ రామరెడ్డి గారు అంటే ఏందో, CDC అంటే ఏంది ఫస్ట్ తెలుసుకోను. తెలియకుండా ఓన్లీ మండలికే పరిమితము, టౌన్కు వర్తించదు అని చెప్పి అంటున్నావు. మీ నాయకుడికి అడుగు, మీ చింత ప్రభాకర్ ఎమ్మెల్యే గారికి అడుగు. అడిగినాక పేపర్ స్టేట్మెంట్లు కానీ ఏదైనా నీకు సూరత్ ఉంటే 10 ఏళ్ళ నుంచి ప్రభుత్వం ఉంటే నువ్వు 40 లక్షలు కాదు 10 రూపాయలు నీకు ఏడ మోరు పెట్టాలో తెలియదు. పొద్దుగాలేమో కానీ ఏడిపోతావో తెలియదు. నీకు ఏ వార్డులో ఏ సమస్య ఉంది తెలియదు. పబ్లిక్తో అసలు నువ్వు అటాచ్ ఉంటావో తెలియదు. జర తెలుసుకొని మాట్లాడు.